Hello guys, welcome back to my YouTube channel. Also, just corner shot from ASC. ఇవాళ మన టాపిక్ ఏంటంటే సెక్షన్ 54 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సెక్షన్ 54 అనేది సేల్ మీద డీల్ చేస్తుంది. టోటలీ సేల్ మీద 54, 55, 56, 57. దాన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో మేబీ ఫ్యూచర్లో కవర్ చేస్తాను. The sale of immovable property is governed by a legal framework that ensures fairness and transparency. What is Section 54? Legal definition defines sale as a transfer of ownership of immovable property in exchange for a price that is paid, promised or partially paid and partially promised. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, అదే 50 lakhs. ఆ 50 lakhsని పేడ్ అంటే ఇప్పుడే పే చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతే, అది అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ లేదంటే ప్రామిస్డ్ అంటే నాకు ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ తర్వాత ఇస్తాను, డబ్బులు తర్వాత ఇస్తాను, ఇప్పుడు లేవు అంటే నమ్మకం ఉంటే చేయొచ్చు. ఆర్ పార్షియలీ పేడ్ అండ్ పార్షియలీ ప్రామిస్డ్ అంటే 50 lakhs అనుకో, ఇప్పుడు 30 lakhs ఇస్తా, నువ్వు మిగతా 30 lakhs ఇస్తే ఇంకా 20 lakhs నువ్వు తర్వాత ఇస్తాను అని చెప్పి పార్షియల్గా పే చేసి ప్రామిస్ చేయడం అనమాట. అది property scope applies exclusively to immovable property including land, buildings, hereditary allowances and rights attached to or inherit in the land. ఇది అనేది ఏం చేస్తుందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ సెక్షన్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్స్, బిల్డింగ్స్ అండ్ హెరిటేటరీ అలవెన్స్ అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేది allowances and rights attached to or inherent in the land. Essential requirements. The sale must occur between parties who are competent to contract with lawful consideration and object, creating an absolute transfer of ownership. అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? ద సేల్ మస్ట్ అక్కర్ బిట్వీన్ పార్టీస్ అంటే సేల్ అనేది బిట్వీన్ సెల్లర్ అండ్ బయర్, ఇద్దరు పార్టీస్ మధ్యలో జరగాలి. హూ ఆర్ కాంపిటెంట్ అంటే ఎవరైతే అర్హులు అయి ఉంటారో వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్ చేయాలి. అంటే లావల్ డిస్క్వాలిఫై అయి ఉండకూడదు, లైక్ అన్సౌండ్ మైండ్ అయి ఉండకూడదు. అలాగా విత్ లాఫుల్ కన్సిడరేషన్ అంటే లైక్ లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు మనీ అనమాట. మనీ కన్సిడరేషన్ అంటే ఓన్లీ మనీ, నో ఎనీ అదర్. అండ్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, క్రియేటింగ్ అన్ అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. నెక్స్ట్ essentials of a valid sale under section 54. Competent parties, both the buyer and the seller must possess the legal capacity to enter into a contract. అంటే బయ్యరు సెల్లరు కూడా ఒక లీగల్ కెపాసిటీ ఉండాలన్నమాట వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ చేయాలంటే. బీయింగ్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అంటే వాళ్ళు ఇద్దరు సెల్లర్ అండ్ బయర్స్ రెండు పార్టీస్ కూడా సౌండ్ మైండ్ అయి ఉండాలి, ఇంకా లా వల్ల డిస్క్వాలిఫై అయ్యి ఉండకూడదు. లాఫుల్ కన్సిడరేషన్. ద పర్చేస్ ప్రైస్ మస్ట్ బి డెఫినెట్, ascertainable and either paid in full or promised as agreed between the parties. అంటే ద పర్చేస్ ప్రైస్ అంటే ఇప్పుడు ద కన్సిడరేషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. అసర్టైనబుల్ డెఫినెట్ అంటే ఇప్పుడు 50 నుంచి 60 lakhs మధ్యలో అంటే కుదరదు. 50 lakhs, 51 lakhs, 52 lakhs, 60 lakhs అలా ఉండాలి, ఎగ్జాక్ట్ నెంబర్ ఉండాలి. అసర్టైనబుల్. ఇంకా అండ్ ఐదర్ పెయిడ్ ఇన్ ఫుల్ ఆర్ ప్రామిస్డ్ అంటే ఫుల్గా అన్న పే చేయొచ్చు, లేదంటే ప్రామిస్డ్ తర్వాత ఇస్తాను అలాగా. యాజ్ ద కేస్ మే బి అగ్రీడ్ బిట్వీన్ ద పార్టీస్, బయర్ అండ్ సెల్లర్ అగ్రీ చేసినందుకు. క్లియర్ ఐడెంటిఫికేషన్. ద ప్రాపర్టీ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ మస్ట్ బి డిస్క్రైబ్డ్ విత్ సఫిషియంట్ ప్రెసిషన్ టు ఐడెంటిఫై ఇట్ unambiguously and distinguish it from other properties. అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందనుకోండి, స్క్వేర్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు బయర్ చెప్తాడు, అక్కడ ల్యాండ్ ఉంది, కొలతలు చెప్పేస్తారు, కానీ అది ఎక్కడ ఉంటుంది, ఏ ల్యాండ్కి పక్కన ఉంటుంది, అలాగుంటుంది. రైట్, ఏ ల్యాండ్కి పక్కన ఉంటుంది, అలాగుంటుంది. రోడ్ సైడా లేదంటే రోడ్ సైడ్ కాదు, ఇల్లుల సైడ్, దాని పక్కన ఏ ల్యాండ్ ఉంది, ఈస్ట్లో ఏముంది, వెస్ట్లో ఏముంది, నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది, అలాగన్నీ ఉంటాయి. అలాగన్నీ వాళ్ళు ఎగ్జాక్ట్గా. ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ క్లియర్ ఐడెంటిఫికేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ సర్వే నెంబర్. ఇది చూసుకొని కొలతలు చూసుకునే చాలు, ఇంకా మీరు ఏం చూసుకోకర్లేదు. అంటే మ్యాక్సిమం అవి ఇంపార్టెంట్ అనమాట. ట్రాన్స్ఫర్ మెకానిజం. ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ రిజిస్టర్డ్ సేల్ టీట్ ఈస్ మ్యాండేటరీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ అన్నా లేదంటే
ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ అనేది గ్యారంటీ కంపల్సరీగా ఉండాలన్నమాట, లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వదు పొజిషన్ అనేది. ఏ మియర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్, అంటే ఏదో అగ్రిమెంట్ రాసేసుకుంటే ఇద్దరు బయర్ అండ్ సెల్లర్ బోత్ పార్టీస్ ఒక అగ్రిమెంట్ రాసేసుకుంటే అది చల్లదు, అది ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉండాలి. సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ద ఫార్మల్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సేల్ డీడ్ ఈస్ ఎసెన్షియల్ టు కంప్లీట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఉంటేనే కంప్లీట్ ఓనర్షిప్ సెల్లర్ నుంచి బయర్కి వెళ్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ప్రాపర్టీ వాల్యూ 100 రూపీస్ ఉన్నా లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే అదనేది ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్తో ఉండాలి. అది కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ప్రొవిజన్స్తో అది ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి. ఒకవేళ ప్రాపర్టీ వాల్యూ లెస్ దెన్ 100 రూపీస్, మ్యాక్సిమం ఏది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 100 రూపీస్ కన్నా తక్కువ ఉండదు, బట్ ఒకళ్ళు ఉంటే అదనేది అగ్రిమెంట్ లేదంటే డైరెక్ట్గా డెలివరీ ఆఫ్ పొజిషన్ ఉంటే సరిపోతుంది. డెలివరీ ఆఫ్ పొజిషన్ ఫస్ట్ మీన్స్ ద సెల్లర్ places the buyer or the authorized agent in actual physical possession of the property being transferred. అంటే మీన్స్ ఆ సెల్లర్ ఆ బయ్యర్కి ఇవ్వాలి కదా, మరి ల్యాండ్ అమ్ముతున్నప్పుడు ఇవ్వాలి కదా, అదనే అతనే ఇవ్వచ్చు డైరెక్ట్గా వెళ్ళి, లేదంటే ఏదైనా ఎవరైనా ఏజెంట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్ ఎవరినైనా పంపించి ఇవ్వచ్చు. అథరైజ్డ్ ఏజెంట్ పొజిషన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. చూడండి, ఒకటి లీగల్ ప్రొటెక్షన్ అని ఉంది కదా. Registration creates a public record of the ownership transfer, providing legal protection and establishing a clear chain title of the property. రిజిస్ట్రేషన్ అనేది అసలు ఏం కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా అఫీషియల్గా ఉంటుంది అనమాట, అందుకే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి, షేర్ చేస్తే ఈ నాలెడ్జ్ స్ప్రెడ్ చేయండి. సో ఇదన్నమాట మన ఆల్సో సో కనెక్ట్ విత్ us. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.